ఈరోజు జీవితాంతం గుర్తుండిపోవాల్సిన రోజు మృదుల. పంతులు గారు చెప్పింది విన్నావు కదా, గిరిజా కళ్యాణం జరిపిస్తే 7-14 జన్మలు ఇలాగే మన బంధం ఉంటుందట. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇంత గొప్ప బంధం దొరకదు మృదుల. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను అదృష్టవంతురాలి మధు గారు. కానీ అదృష్టం చూసి ఎవరి కన్ను కుడుతుందో, ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. దేవుడి సన్నిధిలో భయం ఏంటి మృదుల? మనల్ని ఒక్కటి చేసిన వాళ్లే ఏ సమస్య వచ్చినా వాళ్లే చూసుకుంటారు. పద. మానసి ఎక్కడండి? గుళ్ళోనే ఎక్కడో చోటు ఉంటుందిలే భారతి. తను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటే చాలు. మేలి ముసుగు వేసుకో అమ్మా. బాబు, అమ్మాయి కంకణం కట్టు. అమ్మా, గుడి 4 దిక్కుల్లో ఈ పసుపు నీళ్లు చల్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా అమ్మా. ఎందుకు తలుపు వేశారు? అయ్యో, ఎవరు చేశారు? అవతల కళ్యాణం ఆగిపోతుంది. తలుపు తీయండి, మీకు దండం పెడతాను.
మానసి ఎక్కడే? అదిగో పెద్దమ్మ, మధు అన్నయ్యతో కలిసి కళ్యాణం జరిపిస్తోంది. మానసినా? అయ్యో, డోర్ తీయండి. నిజమా? ఎంత శుభవార్త చెప్పావే. మొత్తానికి నా కోడలు అనిపించుకుంది. ఇది అనుకున్నది సాధిస్తుంది. ఎవరన్నా ఉన్నారా? మనసు నువ్వా? సరే నువ్వా? నా మీద కోపం ఉంటే వేరేలా చూపించండి. కళ్యాణానికి వెళ్లకుండా మాత్రం చెయ్యొద్దు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? ప్రతి క్షణం ఎందుకు ఈ పరీక్షలు? ఆయనతో కలిసి కళ్యాణం జరిపించే అదృష్టం నాకు లేదా? తీయండి. కళ్యాణం పూర్తయ్యేంతవరకు అది రాకూడదు సరియు. ఆ ఏర్పాట్లయితే బాగానే చేశారు కదా? వచ్చే ఛాన్సే లేదు పెద్దమ్మ. అది ఇక్కడికి రాలేదు. ముసుగులో ఉన్న మాన్సిని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఏ ప్రాబ్లం లేకుండా కళ్యాణం పూర్తయిపోతుంది. అమ్మవారి కుంకుమ అమ్మాయి నుదుటన పెట్టు బాబు. డోర్ ఓపెన్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడున్నది మానసి అని చెప్తే పెద్ద గొడవ జరుగుతుంది. అమ్మ నాన్నలు మానసిని చంపేస్తారు. ఎందుకింత పనిచేసావు మానసి? నీకేం అన్యాయం చేశాను నేను?
నీ జీవితం బాగుండాలని నేనింత చేస్తుంటే నువ్వు నా జీవితం నాశనం చెయ్యాలని ఎందుకు చూస్తున్నా మనసే? భగవంతుడా, నన్ను ఆయనతో కలపాలన్నా విడదీయాలన్నా? ఏంటి స్వామి నీ ఉద్దేశం? అంటి ముట్టని బతుకులా ఎందుకు చేస్తున్నావు? అయ్యా, ఆ కలశం మీద చేయబెట్టండి. అమ్మా, నువ్వు కూడా పెట్టమ్మా. వేలికి ఉంగరం లేదంటే మృదులా కాదా? మానసినా? మృదులా ఏదే? ఏమైందయ్యా? ఏం లేదు అత్తయ్య. మధు బిహేవియర్లో తేడా వచ్చినట్లేదు. డౌట్ ఏమైనా వచ్చుంటుందా? డౌట్ వస్తే అంత కామ్గా ఉంటాడా పెద్దమ్మ? ఈ పాటికి రచ్చొచ్చేసాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ విషయం మామయ్యకి తెలిస్తే మానసిని చంపేస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు? బాబు, ఇద్దరు జీలకర్ర బెల్లం తీసుకోండి. అలాగే. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? మృదులా లేకుండా మానసితో కళ్యాణం చేయడం అంటే ఇంతకన్నా దారుణం, ఘోరం ఏముంటుంది? అన్యాయం స్వామి. ఈ పిచ్చిదేదో తెలియక తప్పు చేసింది. ఏ గొడవ జరగకుండా ఈ తప్పును సరిదిద్దేలా చూడు. బాబు, జీలకర్ర బెల్లం పెట్టు బాబు. అలాగే. ఏం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదయ్యా? ఏం కాలేదత్త, పొరపాటు నా చేయి తగిలి. సరే సరే, కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి.
కళ్యాణం పూర్తయిందమ్మా, ఇక మేలి ముసుగు తీయి. ఇప్పుడు చూడు పెద్దమ్మ, అసలు ట్విస్ట్. అందరూ ఎంత షాక్ అవుతారో చూడు. కమాన్ మాన్సీ, తీ. మాన్సీ, మాన్సీ ఇది పెద్దమ్మా. ఏదని నన్ను అడుగుతావేంటే? మిమ్మల్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. మీరు మీ చెత్త ప్లానింగ్. మాన్సీ అయితే ఖచ్చితంగా వచ్చింది. మధ్యలో మృదుల ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాన్సీ ఏమైపోయింది? అమ్మా, నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించు బాబు. కళ్యాణం ఏ ఆటంకం లేకుండా పూర్తయిందమ్మా. 10 నిమిషాల్లో కళ్యాణ కానుక అందిస్తాం. లాస్ట్ మినిట్లో మొత్తం చెడిపోయింది. అసలు బావెట్లా గమనించిండు? మొత్తం అంతా బాగా మేనేజ్ చేసినా కదా. అసలు అది గదిలోంచి ఎట్లా బయటకొచ్చింది? గడియ పెట్టడం కాకుండా చేతులు కాళ్ళు కట్టి పడేసి ఉండాల్సిందే. నిన్ను ఛే, పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అక్కడ నువ్వు కూర్చున్న సంగతి అత్తయ్య మావయ్యకి తెలుసుంటే అక్కడ నీ ప్రాణాలు తీసేసుండేవారు. అసలు ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావో తెలుస్తుందా? ఆ దయ, జాలి, ప్రేమ అసలేమైపోయాయి మానసి? నిస్వార్థానికి నిదర్శనంగా ఉండే నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు? పోనీ అదేమైనా జరిగేదా అంటే అది ఈ జన్మలో జరిగే పనే కాదు. పోనీ జరుగుతుందనుకుంటున్నావా? చెప్పు, ఏం జరుగుతుంది? నీ మెళ్ళ తాళి కట్టడం జరుగుతుందా? నీతో కలిసి ఉండడం జరుగుతుందా? ఇవన్నీ జరుగుతాయని ఇంకా నువ్వు ఆలోచిస్తుంటే అంతకన్నా పిచ్చి మరొకటి ఉండదు. అయినా నేనంటే నీకు తెలుసు కదా, మృదుల కన్నా ఎక్కువగా నీకే తెలుసు. అయినా ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు మానసి? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించిన కాబట్టి. ఎందుకంటే నీకు తప్ప ఎవ్వరికీ నా జీవితంలో చోటు లేదు కాబట్టి. స్టాప్ ఇట్ మానసి. ప్రేమ ప్రేమ అని ఇంకా అదే విషయాన్ని పట్టుకుని సాగదీస్తున్నా. ఇంకెక్కడుంది ప్రేమ? మన పరిచయం అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా నేను ప్రేమిస్తున్నాను చెప్పానా? నువ్వు రాసిన కవిత్వాన్ని నేను ఇష్టపడి నా జీవితంలో ఉండాల్సింది నువ్వేనని పెళ్లికి తలంచాను. కానీ ఆ రాసిన రాతలు కూడా నీవి కావు. ఈలోపే ఆ భగవంతుడు మృదులతో నా రాతను రాశాడు. అప్పుడే మన మనసుల మధ్య ఉందనుకున్న ఆ బంధం తెగిపోయింది మానసి.